హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు హెల్దీగా సూప్ చేసుకుందాం. అది చాలా ఈజీ చేసుకోవటం. ములక్కాడ సూపు మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫ్రెష్ ములక్కాడలో అలా పైన పీల్ తీసేసేయాలి. ఆ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను నేను శుభ్రంగా కడిగి. పైన పీస్ అంతా తీసేసుకోవాలి. నేను 3 ములక్కాడలు తీసుకున్నాను. 2 పండిన టమాటోలు, 1 ఉల్లిపాయ చిన్నదేను, 1 పచ్చిమిర్చి లైట్గా కారం కోసం, కొత్తిమీర కాడలతో ఉన్నది కాడలు అలా వేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను కుక్కర్ పెట్టి 1 స్పూన్ బటర్ వేసాను. బటర్ వేడెక్కాక చితక్కొట్టిన వెల్లుల్లి సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వెన్నలో చక్కగా వేపుకోవాలి. వెన్న లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లి బటర్లో వేగితే మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుని కొద్దిగా వేపుకుని ఒక్కొక్కటిగా ముక్కలన్నీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, టమాటో ముక్కలు ఒక్కొక్కటిగా లైన్గా వేసి వేపుకోవాలి పచ్చివాసన లేకుండా. కొత్తిమీర కూడా వేసేసుకుని, కొత్తిమీర కాడలో మీరు సూపు ఉడికించుకునేప్పుడు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది సూపుకి. కొద్దిగా ఉప్పు కూడా వేసి మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేపుకుంటే పచ్చివాసన పోయే వరకు. అది కొంచెం షుగరు సూపుకి టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, పసుపు, షుగరు అన్నీ వెల్లుల్లి బటర్లో వేపుకున్నాం. ఇప్పుడు ముక్కలన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చక్కగా 2 నిమిషాలు వేపుకున్నాక ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక తీసి మొత్తం ఓ గిన్నెలోకి వడకట్టేసుకున్నాను. వడకట్టే క్లిప్ మిస్ అయింది. ఓ గిన్నెలోకి వడకట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆ వడకట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకుని మనం వడకట్టుకున్న వాటరే పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా చల్లటి నీళ్ళు పోయే అవసరం లేదు. మనం ఉడికిన వాటరే పోసుకోవాలి. పోసేసి మొత్తం మళ్ళీ చక్కగా వడకట్టే దానిలో వడకట్టుకోవాలి. ఇది పొట్టకి తేలిగ్గా ఉంటుంది. అరుగుదల మందగించింది అనుకున్నప్పుడు కూడా ఇలాంటి సూప్స్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ములక్కాడ సూపు ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసుకోండి. హెల్త్కి మంచిది, టేస్ట్ బాగుంటుంది. మన ఛానల్లో గుమ్మడికాయ సూప్ కూడా ఉంది, చూడకపోతే చూడండి. ఆ పిప్పి అంతా తీసేసుకుని ఇప్పుడు ఆ కుక్కర్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ సూప్ అంతా మళ్ళీ ఒకసారి మరిగించుకోవాలి. మీకు ఇలా థిక్నెస్ చాలదనుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి పోసుకోవచ్చు వాటర్లో కలిపి. నేనైతే కార్న్ఫ్లోర్ వేయలేదు. అదే మళ్ళీ ఒక్కసారి మరిగించుకుని సూప్ని కొత్తిమీర వేసుకుని మిరియాల పొడి కూడా టేస్ట్ చూసుకుని మిరియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు సరి చూసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని కొంచెం మిరియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు. ఉప్పు సరి చూసుకుని లాస్ట్లో స్టవ్ ఆపాక నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం లైట్గా కొంచెం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు అది సరిపోయింది, అందుకని నేను ఒక 2 స్పూన్లు నిమ్మరసం పిండుకున్నాను. ఈ టేస్ట్ సూపర్గా ఉండే ములక్కాడ సూపు హెల్త్కి కూడా అంతే మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.